లండన్ వీధుల్లో భయంకరమైన ర్యాలీలు జరుగుతున్నాయి. యూకేలోని లండన్లో దాదాపు 1,00,000 మందికి పైగా కలిసి ర్యాలీలు జరుపుతున్నారు. అయితే ఈ ర్యాలీ టామీ రాబిన్సన్ వ్యక్తి నేతృత్వంలో సాగుతుంది. టామీ రాబిన్సన్ ఈయన యూకేలోని ఫార్ రైట్ యాక్టివిస్ట్ మరియు కో-ఫౌండర్ ఆఫ్ ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్. ఈయన 20s నుండే ముస్లిం కమ్యూనిటీస్ ఇంకా ఇమిగ్రేషన్స్ పై ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే ఆయన ప్రారంభించిన ప్రొటెస్ట్ లక్షలాది మందికి ఇన్స్పిరేషన్ గా మారి వాళ్ళు కూడా ఈ ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యేందుకు దారి తీసింది. అసలు ఈ ప్రొటెస్ట్ కి గల కారణం ఏంటంటే యూకే ప్రభుత్వం అక్కడి ఉన్న ఇమిగ్రెంట్స్ కే అన్ని బెనిఫిట్స్ అందిస్తున్నారని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. దాంతో వాళ్ళంతా కలిసి ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు ఏం కోరుతున్నారంటే అక్కడ ఉన్న ఇమిగ్రెంట్స్ ని తమ తమ దేశాలకు పంపించాలి, మరి యూకే సిటిజన్స్ కే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. మరోవైపు 5,000 మంది కలిసి యాంటీ రేసిజం కార్యకర్తలతో రిఫ్యూజీస్ వెల్కమ్ అనే నినాదంతో కౌంటర్ ప్రొటెస్ట్ ని చేశారు. బ్రిటన్లో ఇదొక ఫార్ రైట్ రాజకీయాలకు దారి తీస్తుందా, లేదా ఇది ఒకరోజు ఉగ్రరూపం దాల్చిన ఆందోళన మాత్రమేనా? మీ అభిప్రాయాలు తెలపండి.